సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానే లేదు. 2025 సంవత్సరం ఆరంభంలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని మేకర్స్ చెబుతున్నారు. దర్శకుడు రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్కి ఏడాదికి పైగా తీసుకుంటారు. ఇక మేకింగ్కి ఏ స్థాయిలో సమయం తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి 2 పార్టులను కలిపి 5 ఏళ్లు తీసిన రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాను 3 సంవత్సరాలు తీశారు. ఇప్పుడు మహేష్ బాబు సినిమాను 2 ఏళ్లు తగ్గకుండా తీసే అవకాశాలు ఉన్నాయి. రాజమౌళి మహేష్ బాబు కాంబోలో మూవీని చూడాలంటే ప్రేక్షకులు 2 ఏళ్లు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ ఏడాది ఆరంభంలో గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబు వచ్చారు. ఇప్పటికే ఏడాది సమయం పూర్తి అయింది. వచ్చే ఏడాదిలో సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది కనుక మొత్తంగా 3 సంవత్సరాల గ్యాప్ మహేష్ బాబుకి గుంటూరు కారం తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్యాప్లో మహేష్ బాబు కమర్షియల్ యాడ్స్తో పాటు అప్పుడప్పుడు ఫోటోషూట్స్తో సినిమా ఈవెంట్స్తో కనిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే సినిమాతో వచ్చే అవకాశాలు లేవు అనుకున్న ఫ్యాన్స్కి ముఫాసా ద లయన్ కింగ్ సినిమాతో మహేష్ బాబు రాబోతున్నారు. ఈ సినిమా కోసం బాబు తన వాయిస్ని ఇచ్చారు. 5 ఏళ్ల క్రితం వచ్చిన లయన్ కింగ్ సినిమాలోని సింబా పాత్రను నేచురల్ స్టార్ నాని డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ది లయన్ కింగ్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వెల్గా రూపొందుతున్న ముఫాసా ది లయన్ కింగ్ సినిమాలోని రాజు ముఫాసా పాత్రకి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. ముఫాసా పాత్ర సినిమాలో అత్యంత పవర్ఫుల్గా ఉంటుంది. అందుకే మహేష్ బాబు ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మహేష్ బాబు ఈ సినిమాలో భాగం కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి ఇంకా బాగా పెరిగింది. ముఫాసా ఖచ్చితంగా గతంలో వచ్చిన లయన్ కింగ్ కంటే భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 20న విడుదల కాబోతున్న ముఫాసా ద లయన్ కింగ్ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన మహేష్ బాబు ఈ సినిమాలోని ముఖ్య పాత్రలకి బ్రహ్మానందం, సత్యదేవ్, ఆలీ డబ్బింగ్ చెప్పారని ప్రకటించారు. ఒక తెలుగు సినిమా స్థాయిలో ప్రమోషన్ చేయడం ద్వారా మంచి ఓపెనింగ్స్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. తెలుగులో సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయ్యేలా మహేష్ బాబు డబ్బింగ్ ఉపయోగపడుతుంది అనే చర్చ జరుగుతోంది. రాజమౌళి సినిమా రావడానికి ఇంకా చాలా సమయం ఉంది కనుక ఈలోపు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పిన ముఫాసా ది లయన్ కింగ్ సినిమాను చూసి ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాల్సిందే. ఒకవేళ